హలో అండి, నమస్తే. స్పూన్ కింద ట్యాబ్లెట్ పెట్టండి, మీరు షాక్ అవుతారు. యూస్ఫుల్ టిప్స్ అండి. అయితే ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకోండి. ఈ గిన్నెలోకి నేను ఒక నిమ్మకాయను కట్ చేసి ఆ రసాన్ని అంతా కూడా ఇలాంటి దాంట్లోకి వేసుకుంటున్నాను. మీరు పాడైపోయిన నిమ్మకాయని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కొద్దిగా వేస్తే సరిపోతుందండి. నిమ్మకాయ వంట సోడా వేసిన తర్వాత ఒక చిన్న బాటిల్ వరకు హాఫ్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఒక స్పూన్ వరకు వేయండి. ఒకవేళ విమ్ లిక్విడ్ లేకపోతే మీరు సర్ఫ్ని కూడా వాడుకోవచ్చు. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక చిన్న టీ గ్లాస్ వరకు వేసేయండి. చూసారు కదండి, అంతే. ఇవన్నీ వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే దీంట్లో ఇంకా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవాలి. అయితే దానికంటే ముందు ఈ కూల్ డ్రింక్ బాటిల్కి కింది భాగాన మేకును బాగా వేడి చేసి చిన్న హోల్ ఒకటి చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఈ బాటిల్లోకి పూర్తిగా వేసేయండి. కింద హోల్ చేసాం కాబట్టి దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తాయండి. కానీ మనం క్యాప్ని పెట్టేసామనుకోండి, ఆ హోల్లో నుంచి ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటాయి. ఈ ఒక్క బాటిల్తో మనము బండెడ్ గిన్నెలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. వేస్ట్గా ఉండే బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, లేదా ఏదైనా పాడైపోయిన బాక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక బాక్స్ని తీసుకొని దాని కింద డబుల్ సైడ్ టేప్ని అతికించేస్తున్నానండి అడుగు బాగాన. ఇప్పుడు దీనిపైన మనము ఈ బాటిల్ని ఇలా పెట్టేసామనుకోండి, అది అటు ఇటు కదలకుండా ఇలా గట్టిగా ఉంటుంది. క్యాప్ని తీసేస్తేనే మనము దాంట్లో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తుంది. క్యాప్ పెట్టేస్తే వాటర్ అనేవి ఆగిపోతాయండి. ఈ బిర్యానీ బాక్స్లోనే మనము స్క్రబ్బర్ని పెట్టేసుకొని దానిపైన ఇలా బాటిల్ని ప్రెస్ చేసామనుకోండి, లిక్విడ్ అనేది పడుతుంది. అప్పుడు మన ఇంట్లో ఉండే గిన్నెలన్నింటినీ కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి అప్పుడప్పుడు ఎప్పుడైనా సోప్ కానీ లిక్విడ్ కానీ అయిపోయినప్పుడు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఎన్ని గిన్నెలైనా క్లీన్ చేయొచ్చండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. గిన్నెలు కూడా మంచి షైనింగ్లో కనబడతాయి. స్క్రబ్బర్ పైన కొద్దిగా లిక్విడ్ వేసేసి చాలండి, ఎన్నో గిన్నెలను కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఈ బాటిల్ అనేది ఒక 1 వీక్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మన ఇంట్లో వాడని కానీ వాడేటి బ్యాగులు ఉంటాయి కదండి, మనము ఏదైనా మేకు కానీ దేనికైనా వేసినప్పుడు ఇన్ని బ్యాగులు అనేవి ఒక మేకుకి అస్సలకే పట్టవండి. అవన్నీ కూడా కింద పడిపోతాయి. స్పేస్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది కదా ఎక్కడైనా పెట్టినప్పుడు. అలా కాకుండా వీడియోలో చూపించిన మాదిరిగా ఏదైనా థ్రెడ్ని తీసుకోండి, లేదా గట్టిగా ఉండే తాడుని తీసుకొని ఊడిపోకుండా ఉండే విధంగా ఇలా చివరన గట్టిగా ముడి వేసుకోండి. ఈ తాడు కూడా మరీ చిన్నది కాకుండా ఇలా కొద్దిగా స్పేస్ ఎక్కువగా ఉండే విధంగా తీసుకోండి. ఇక్కడ చూసారు కదండి, బ్యాగులు అనేవి ఒక 5 to 6 వరకు ఉన్నాయి. మీరు ఈ బ్యాగులన్నీ కూడా ఒకే మేకుకు వేయలేరు కదండి, అంతే కదండి. ఒక 10 బ్యాగులు అయినా కూడా మీరు ఈజీగా ఒక మేకుకే వేసేయచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పైన మనం పట్టుకునేది ఉంటుంది కదండి, హ్యాండిల్ మధ్యలో నుంచి ఈ తాడును ఇలా తీసేయండి. ఇలా బ్యాగులు ఎన్నైనా వేసుకోవచ్చండి. చూసారు కదండి, అన్ని బ్యాగులను కూడా ఇలా ఒక దగ్గరికి వేసేసి ఇప్పుడు మనం వేసిన ఈ తాడును ఆడ మేకుకు వేసేసామనుకోండి, బ్యాగులన్నీ కూడా ఇలా మేకుకే ఉంటాయండి. ఒక్క బ్యాగ్ కూడా కింద పడిపోదు. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఈజీగా ఇలా తాడుని తీసుకొని బ్యాగుని తీసుకోవచ్చండి. చూసారు కదండి, మనము ఇలా ఒక్క మేకుకి ఎన్ని బ్యాగులైనా వేసుకోవచ్చు. మనము కూరగాయలకు కానీ సరుకులు తీసుకోవడానికి ఇలాంటి షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఎన్నో వస్తాయి కదండి. అంతేకాకుండా మనము వీటిని నీట్గా మడత పెట్టి కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టుకున్నా కూడా చాలా స్పేస్ అనేది మిగులుతుందండి. ఇలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, బ్యాగును తీసుకొని నిలువులో ఇలా అటు సైడు ఇటు సైడు ఇలా మొత్తం మలుచుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పైన హ్యాండిల్ ఉంది కదండి పట్టుకునేది, దాన్ని ముందుగా ఇలా పెట్టేసి కింది భాగాన్ని ఇలా మధ్యలో పాకెట్ మాదిరిగా వస్తుందండి, అందులో ఇలా మడిచిన దానిని పెట్టేసేయండి. ఇలా చేశారనుకోండి, మనకి బ్యాగ్ అనేది నీట్గా ఉంటుంది. మనము ఇలాంటి బ్యాగులు ఎన్నైనా సరేనండి ఫోల్డింగ్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా కనబడుతుంది. బయటకు తీసుకెళ్ళాలన్నప్పుడు కూడా ఇలా చిన్నగా బ్యాగ్ లాగా చేసుకొని హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చండి. షాపింగ్ మాల్ బ్యాగ్లను ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని హ్యాండిల్ని ఇలా చిన్నగా పట్టుకొని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ అండి,
బిర్యానీ బాక్స్లకు పైన క్యాప్కి ఇలా ప్లాస్టిక్ది వస్తుంది కదండి, దాన్ని సైడ్లో పూర్తిగా కత్తిరించేసానండి. తర్వాత చిన్న మేకుని తీసుకొని వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకున్నాను. మన ఇంట్లో ఇలాంటివి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ లేదా రింగ్స్ కానీ చైన్స్ కానీ పాపడ బిళ్ళలు కానీ ఏవైనా సరేనండి, మన ఇంట్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా ఇలా బిర్యానీ బాక్స్కి చిన్న హోల్ చేసాం కదండి, దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి చిన్న సైజు కమ్మలు కానీ లేదా ఇలాంటివైనా సరేనండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఒక్కదాన్ని తీసుకున్నప్పుడు అనేక రకాలుగా వాడుకోవచ్చు. ప్రతిసారి వీటిని వెతకాల్సిన పని ఉండదండి. అన్నీ కూడా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి నీట్గా కనబడతాయి. కాలేజీ పిల్లలకి కానీ మనము ఏదైనా బయటకి ఫంక్షన్స్లకి పండగలకి ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఇలా ఒక్క బాక్స్ని తీసుకున్నామనుకోండి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, ఈజీగా పెట్టుకొని వాడుకోవచ్చు. మనము ఫోన్ని యూజ్ చేయాలన్నప్పుడు చేతిలో పట్టుకోకుండా లేదా ఆన్లైన్ క్లాసులు విన్నప్పుడు కానీ ఇంట్లో మనము తినేటప్పుడు ఇలా ఫోన్ని చేతితో పట్టకుండా ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి ఇలా ప్రెస్ చేసేయండి. తర్వాత దీని మధ్యలో మనం ఫోన్ని ఇలా పెట్టేసామనుకోండి, కూర్చున్న దగ్గరనే మనం చేతితో ఫోన్ పట్టుకోకుండా ఎంతసేపు అయినా ఎన్నిసార్లు అయినా సరేనండి ఇలా ఒక ప్లాస్టిక్ గ్లాస్ మధ్యలో పెట్టేసామనుకోండి ఈజీగా చూసేయచ్చు. పిల్లలకి కూడా మనము ఫోన్ని చేతికి ఇవ్వకుండా దూరంగా చూడాలన్నప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ గ్లాస్ మధ్యలో పెట్టేశారనుకోండి ఎంత టైం చూసినా కూడా విసుగు చెందకుండా పిల్లలు కూడా దూరం నుంచి ఫోన్ని కూడా చూస్తారు. అలాంటప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చూసారు కదండి, మనము అటు ఇటు తిప్పినా కూడా ఈ ఫోన్ అనేది అసలుకే పడదండి. అడ్డంగానే కాదండి, ఇలా నిలువులో కూడా మనము ఈ ప్లాస్టిక్ గ్లాస్ మధ్యలో పెట్టేసామనుకోండి అలాగే ఉంటుంది. మీరు ఎలా పెట్టుకున్నా కూడా ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఉంటే చాలండి, ఎక్కడైనా సరే ఇలా ఫోన్ని చేత్తో పట్టుకోకుండా ఈజీగా చూసేయచ్చు. ఈ టిప్స్లో మీకు ఒక్కటి నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, డోలో ట్యాబ్లెట్లు కానీ ఏ ట్యాబ్లెట్లు అయినా సరేనండి, ఎప్పుడైనా పిల్లలకి కానీ మనం కానీ హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతామండి. అది కరెక్ట్గా సగానికి కూడా మనం చేత్తో అన్నా కూడా హాఫ్ కట్ కాదండి. మనము ఇలా స్పూన్ని రివర్స్లో పెట్టేసి దానిపైన ఈ ట్యాబ్లెట్ని పెట్టేసి గట్టిగా మనము వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ప్రెస్ చేసామనుకోండి సగానికి పూర్తిగా కట్ అవుతుందండి. 2 సమభాగాలు అనేవి వస్తాయి. దీనికోసం మనం వేరే విధంగా కట్ చేయాల్సిన పని కూడా ఉండదు. ట్యాబ్లెట్ని ఎప్పుడు కూడా వేరే విధంగా కట్ చేయకూడదండి. చూడండి ఎంత సమభాగాలుగా వచ్చిందో. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఇందులో ఏదో ఒక టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదండి. ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.